శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే దాని పరిణామాలు మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై పడుతూ ఉంటుంది. దీంతో బయట ఆరోగ్యంగా కనిపించినప్పటికీ శరీరం లోపల కొన్ని ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అంటారు. ఇది రక్త నాళాలలో అడ్డుపడి రక్తాన్ని గుండెకి చేరకుండా చేస్తుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్లే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని కరిగించే కొన్ని ఆహారాలను తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బీన్స్లో ఫైబర్, మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంతో పాటు బరువును అదుపులో ఉంచుతాయి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ డైట్లో బీన్స్, చిక్కుళ్ళు, టోపు వంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం కూడా మంచిది. దీనివల్ల ప్రోటీన్ బాడీకి అందుతుంది. ప్రోటీన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఓట్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఓట్స్ మీల్ తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ కొలెస్ట్రాల్ని కరిగించి బయటకు పంపిస్తుంది. ఇందుకోసం పీచు పదార్థాలు తీసుకుంటే గుండెకు మంచిది. ఓట్స్ని చాలా రకాలుగా తీసుకోవచ్చు. మసాలా ఓట్స్, అలాగే పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. గింజలు: బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా వంటి గింజల్లో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి, బరువు అదుపులో ఉంచుతాయి. వంకాయ, బెండకాయల్లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిలోని సాల్యుబుల్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వెజిటేబుల్ ఆయిల్: చెడు కొలెస్ట్రాల్ కరగాలంటే పొద్దుతిరుగుడు, కనోలా, సఫోలా ఆయిల్ వాడటం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సోయా పాలు: సోయా బీన్స్, టోఫు వంటి సోయా ఉత్పత్తుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంలో సహాయపడతాయి. పండ్లు: యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లలో ఫెక్టిన్ ఉంటుంది. ఇది సాల్యుబుల్ ఫైబర్. ఇది చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొవ్వు చేపలు: సాల్మన్, మాకరెల్, ట్యూనా వంటి కొవ్వు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి, మెదడును చురుగ్గా మారుస్తాయి. సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. దీంతో పాటు ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. బార్లీలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.